టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. తరంగ ప్రమేయము సై యొక్క భౌతిక శాస్త్ర ప్రాధాన్యత. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ సై. తరంగ ప్రమేయము సై యొక్క భౌతిక శాస్త్ర ప్రాధాన్యత. ఇక్కడ మనకి సై అనేది మన స్పేస్ తీసుకున్నాము. స్పేస్లో ఏ పాయింట్ అయినా తీసుకోండి, అంటే మ్యాటర్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యాటర్ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ సై అనుకున్నాను నేను. సో ఇప్పుడు పార్టికల్ డెన్సిటీ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంది అంటే సై స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంది అని చెప్పి తీసుకున్నాం. సో ఈ సై స్క్వేర్ ఏదైతే ఉందో ఆ సై స్క్వేరు ఏమిస్తుంది అంటే ఇట్ గివ్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఇన్ ద స్టేట్ సై. సై ఏ స్టేట్లో ఉన్నప్పటికీ దాని యొక్క ప్రాబబిలిటీ, పార్టికల్ యొక్క ప్రాబబిలిటీ, పార్టికల్ని ఫైండ్ చేయడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేది చెప్పేదే సై స్క్వేర్. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఈజ్ యూనిటీ. ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఈజ్ యూనిటీ. దీన్నే నార్మలైజేషన్ అని కూడా పిలుస్తాము. దాన్ని ఎలా డినోట్ చేయొచ్చు అంటే త్రిబుల్ ఇంటిగ్రల్ మాడ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్ ఈక్వల్ టు 1గా మనం డినోట్ చేస్తాం. మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ల ఆధారంగా షోడింజర్ని సై అనే దానికి భౌతిక అర్థం ఏర్పరిచాడు అనమాట. ఎలక్ట్రాన్ల ఆధారంగా షోడింజర్ ఏం చేశాడంటే సైకి భౌతిక అర్థాన్ని ఏర్పరిచాడు. సో ఇక్కడ సై స్క్వేర్ అనేది కణసాంద్రతకు కొలతగా చెప్పామనుకోండి, అప్పుడు మనకి ఏ ప్రత్యేక బిందువు వద్దనైనా తరంగ ప్రమేయ వర్గము అంటే సై స్క్వేర్, తరంగ ప్రమేయం సై స్క్వేర్, తరంగ ప్రమేయం వర్గం ఏమవుతుంది సై స్క్వేర్ అవుతుంది. సో ఈ సై స్క్వేర్ ఏవైతే ఉందో అది ఆ బిందువు చుట్టూ ఘనమూలకం ఏదైతే ఉందో డివిని నిర్మిస్తే ఏ క్షణంలోనైనా ఆ ఘనమూలకం అనేది కణం ఉండే సంభావ్యత సై స్క్వేర్ డివి అవుతుంది అనమాట. మనకి ఈ ఘనమూలకం డివిని కనుక సై స్క్వేర్ నిర్మిస్తే ఏ క్షణంలోనైనా ఆ ఘనమూలకంలో కణం ఉండే సంభావ్యత అనేది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ ఎంత అవుతుంది సై స్క్వేర్ డివి. దాన్ని ఇక్కడ ఎలా డినోట్ చేసాం మాడ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్. డివినే డిఎక్స్ డివై డిజెడ్గా డినోట్ చేసాం. అది ఎంతకి ఈక్వల్ అవుతుంది యూనిటీకి ఈక్వల్ అవుతుంది. సో ఇది దేని చెప్తుంది అంటే తరంగము దాని సాహచర్యంలో ఉండేటటువంటి కణాల మధ్య ఉన్న సాంఖ్యక సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే మనకి ఇక్కడ కణం ఎక్కడ ఉన్నదో కాకుండా ఎక్కడ ఉండవచ్చునో తెలుపుతుంది అనమాట. కణం ఎక్కడ ఉన్నదో కాకుండా ఎక్కడ ఉండవచ్చునో అనే విషయాన్ని ఈ మాడ్ స్క్వేర్ డివి అంటే సంభావ్యత ఏదైతే ఉందో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ అనేది మనకి ఈ మాడ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్ అనేది తెలియజేస్తుంది. అంటే మాడ్ సై ఇక్కడ మనం సై స్క్వేర్ డివిగా కూడా డినోట్ చేయొచ్చు. అది మనకి పార్టికల్ ఎక్కడ ఉన్నదో కాకుండా ఎక్కడ ఉండవచ్చును అనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రాబిలిటీ అంటే అంతే కదా, ప్రాబిలిటీ అంటే ఇంత ఇక్కడ ఉండవచ్చు, ఇలా ఉండవచ్చు అనేది చెప్పేదే ప్రాబిలిటీ. సో మనకి ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ అనేది యూనిటీకి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని ఎలా డినోట్ చేస్తాము అంటే త్రిబుల్ ఇంటిగ్రల్ మాడ్ సై స్క్వేర్ డిఎక్స్ డివై డిజెడ్ ఈక్వల్ టు 1గా డినోట్ చేస్తాం. ఇది ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అనమాట. ఇది మనకి 2 మార్క్స్లో అడగచ్చు, 5 మార్క్స్లో అడగచ్చు. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అనేది సై అనేది. సో గమనించండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ ఫంక్షన్స్. ఐగెన్ విలువలు మరియు ఐగెన్ ప్రమేయములు. సో మనకి ఇక్కడ షోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది హెచ్సై ఈక్వల్ టు ఈసై అనేది షోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనుకుందాం. సో మనకి ఇక్కడ ఈ డిఫరెన్షియల్ వాల్యూస్ ఆఫ్ ఈనే ఏమని పిలుస్తామంటే ఐగెన్ వాల్యూస్ అని పిలుస్తాం.
డిఫరెన్షియల్ వాల్యూస్ ఆఫ్ ఈని ఐగెన్ వాల్యూస్ అని, కరస్పాండింగ్ వేవ్ ఫంక్షన్ ఉంది కదా సై అనేది, దాన్ని ఐగెన్ ఫంక్షన్ అని పిలుస్తాం. క్లియర్గా చూడండమ్మా. డిఫరెన్షియల్ వాల్యూస్ ఆఫ్ ఈని ఏమని పిలుస్తామంటే ఐగెన్ వాల్యూస్ అని, కరస్పాండింగ్ వేవ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఐగెన్ ఫంక్షన్ అని పిలుస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ నేను d/dx ఆఫ్ sin 4x అనేది తీసుకున్నాను. d/dx ఆఫ్ sin 4x అనేది తీసుకున్నాం. సో sin 4x అనేది మనకి ఐగెన్ ఫంక్షన్ అవుతుంది. చూడంగానే చెప్పేయచ్చు. సో ఐగెన్ ఫంక్షన్ మనకి ఈ ఐగెన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియల్ వాల్యూ ఆఫ్ ఈ sin 4x అని మనం ఐగెన్ వాల్యూ అని పిలుస్తాం. sin 4x డెరివేటివ్ కడితే ఏమవుతుంది, cos 4x, అలాగే 4xకి 4 కదా. సో ఇక్కడ 4 ఏదైతే ఉందో ఆ 4ని మనం ఆపరేటర్ d/dx యొక్క ఐగెన్ ఫంక్షన్ ఐగెన్ వాల్యూ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, 4ని ఆపరేటర్ d/dx యొక్క ఐగెన్ వాల్యూ అని పిలుస్తాం. d/dx ఆఫ్ sin 4x ఏదైతే ఉందో దానికి డెరివేటివ్ చేయంగా మనకి 4 × cos 4x వచ్చింది. 4 × cos 4x వచ్చింది. సో ఈ 4 ఏదైతే ఉందో ఆ 4ని ఐగెన్ వాల్యూ ఆఫ్ ఆపరేటర్ d/dx ఆపరేటర్ యొక్క ఐగెన్ వాల్యూ 4 అని చెప్తాం. అలాగే ఇక్కడ మనకి sin 4x ఉంది కదమ్మా. ఈ sin 4x ఏదైతే ఉందో దాన్ని ఐగెన్ ఫంక్షన్ అని పిలుస్తాము. ఆపరేటర్ d/dx అనే ఆపరేటర్కి sin 4x అనేది ఐగెన్ ఫంక్షన్ అయింది. d/dx ఆఫ్ sin 4x తీసుకుంటే దాని డెరివేటివ్ కడితే 4 × cos 4x వచ్చింది. సో ఇక్కడ 4 ఏదైతే ఉందో ఆ 4ని ఐగెన్ వాల్యూ అని పిలుస్తాం. ఏ ఆపరేటర్కి, d/dx అనే ఆపరేటర్కి 4 అనేది మనకి ఐగెన్ వాల్యూ. అలాగే sin 4x అనేది d/dx అనే ఆపరేటర్కి ఐగెన్ ఫంక్షన్ అవుతుంది. sin 4x అనేది ఆపరేటర్ d/dxకి ఐగెన్ ఫంక్షన్ అవుతుంది. అలాగే మనం ఓ క్యాప్ psi ఆఫ్ x ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ psi ఆఫ్ x అనుకుంటే మనకి ఇక్కడ లాంబ్డా ఏమవుతుంది, లాంబ్డా అనే స్థిరాంకం ఏమవుతుందమ్మా, ఆపరేటర్ ఓ క్యాప్కి ఐగెన్ విలువ అవుతుంది. ఆపరేటర్ ఓ క్యాప్కి ఐగెన్ విలువ అవుతుంది. అలాగే ఇక్కడ ఆపరెంట్ psi ఆఫ్ x ఉంది కదా, అది ఓ క్యాప్కి ఐగెన్ ప్రమేయం అవుతుంది. ఆపరెంట్ psi ఆఫ్ x ఇక్కడ ఓ క్యాప్ ఏదైతే ఉందో ఆ ఆపరేటర్కి మనకి psi ఆఫ్ x అనేది ఐగెన్ ప్రమేయం అవుతుంది. అలాగే లాంబ్డా అనేది ఏమవుతుంది, ఐగెన్ విలువ అవుతుంది. ఏ ఆపరేటర్కి, ఓ క్యాప్ అనే ఆపరేటర్కి, ఓ క్యాప్ అనే ఆపరేటర్కి మనకి లాంబ్డా అనేది ఐగెన్ విలువ, అలాగే ఓ క్యాప్ అనే ఆపరేటర్కి psi ఆఫ్ x అనేది ఐగెన్ ప్రమేయము అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే -d²/dx² sin 4x అని తీసుకున్నాను. సో d/dx ఆఫ్ sin 4x అనగానే ఏమవుతుంది, 4 cos 4x అవుతుంది. అంతే కదమ్మా. సో దీనికి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 4 × 4 16 cos 4xకి -sin 4x అవుతుంది. అంతే కదమ్మా. దీనికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు ప్లస్ 16 sin 4x అవుతుంది. సో -d²/dx² ఈక్వల్ టు dx² sin 4x ఈక్వల్ టు 16 4x అయింది.
ఇక్కడ 16 ఏదైతే ఉందో దాన్ని ఐగెన్ విలువ అని పిలుస్తాం. దేనికి? -d²/dx² అనే ఆపరేటర్కి మనకి 16 అనేది ఐగెన్ విలువ అవుతుంది. అలాగే ఇక్కడ తీసుకున్న sin 4x ఏదైతే ఉందో ఆ sin 4x -d²/dx²కి ఐగెన్ ప్రమేయము అవుతుంది. ఐగెన్ ప్రమేయము మరియు ఐగెన్ విలువలు మనకి ఇది 2 మార్క్స్లో అడిగచ్చు, అలాగే 5 మార్క్స్లో కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ 5 మార్క్స్కి 2 మార్క్స్కి రావచ్చు. అలాగే ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ ఫంక్షన్స్ కూడా 2 మార్క్స్కి 5 మార్క్స్కి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా. దీన్ని గమనించండి. This is all about physical significance of wave function and eigenvalues and eigenfunctions.